పరిశుద్ధ మాలిక్ స్తోత్రం 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 స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, జీవముల తండ్రి, నమ్మదగినవాడా, ఈ బంగారు పరిశుద్ధ నామములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో మా అందరినీ కొన్ని పాసం నడిపిన వందనాలు ప్రభువా. కూడొచ్చిన ప్రతి బిడతో మీరు మాట్లాడండి ప్రభు. కలుపుదని ప్రభు అయోగ్యన తండ్రి, పవిత్రాత్మ దేవ ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్క మనం తెరవ చేసి ప్రభు ఈ వాక్యం సత్యాలు గ్రహించి ప్రభు నా తండ్రి, ప్రత్యేకించి విశ్వాస భ్రష్టులు కాకున్నట్లు అయ్యా ప్రతి ఒక్కరము ప్రభు జాగ్రత్తగా ముందుకు సాగినట్టు గొప్ప చూపించుకొని అల్పేను మరుగుపరిచిన వాక్యం ప్రత్యక్షపరచమని సమస్య మీద సమర్పిస్తూ ఏ సమయం అవసరం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన పిల్లారా, మనము విశ్వాస భ్రష్టత్వముల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో ప్రత్యేకంగా సొలొమోను రాజు ఏ రీతిగా భ్రష్టు అయిపోయాడో ప్రియమైన పిల్లారా మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, సొలొమోను రాజు అయిన తర్వాత ఏదైతే దేవుడు రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉండాలో ఆ యొక్క విషయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తనకు కలిగినటువంటి యొక్క ధనాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతిని బట్టి, అనేది ముఖ్యంగా తనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రియులారా మరి ముందుకు సాగిన వ్యక్తిగా చూస్తున్నాం. మన ప్రసంగిలో చెప్తాం, మన ప్రసంగిలో చదువుతాం. ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన మనసుకు తోచింది ఏది కూడా విడవకుండా చేసినట్టుగా, కంటిని ఏమాత్రం కూడా దేని కూడా చూడకుండా ఆపినట్టుగా కానీ ఆయన చేయలేదని, ఆయన మనసులో అంతా కూడా ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో ఒక రాజు అనేటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఒక బేసిక్, ఒక ప్రాథమికమైనటువంటి ఒక కొన్ని ఆజ్ఞలను మరి ద్వితీయోపదేశకాండం 17లో ఇవ్వబడినది. అందులో మొట్టమొదటిది ప్రియమైన బిల్లారా, గుర్రములను విస్తారముగా సంపాదించుకోకూడదు. ఆ గుర్రాలను సంపాదించే కొరకు తన ప్రజలను తిరిగి ఐగుప్తుకి పంపకూడదు అన్నటువంటిది మొట్టమొదటి ఆజ్ఞ. తర్వాత ప్రియమైన బిల్లారా, రెండవది ప్రియులారా 17వ వచనము చూసినప్పుడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు అన్నటువంటి ఆజ్ఞ. సొలొమోను అనేక స్త్రీలే కాకుండా అన్య స్త్రీలను సైతము వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనము దీనికి ముందు తరగతిలో చూసాం. ఈ దినమున మూడో విషయాన్ని మనం చూడబోతున్నాం. అదేమిటంటే ఇదే ద్వితీయోపదేశకాండములో 17వ అధ్యాయము ప్రియులారా 17వ వచనం చదువుదాం. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. నాలుగవదిగా వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు అని మనం చదువుతున్నాం. ప్రియమైన పిల్లారా, ఈ యొక్క ఆజ్ఞను కూడా మరి ఈ యొక్క సొలొమోను విసర్జించినట్టుగా మనం చూస్తున్నాం. ఇందు నిమిత్తమే మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. 10వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. సొలొమోను ఏ రీతిగా వెండి బంగారములను సంపాదించడం మనం చూస్తున్నాం. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మనుల ఎత్తు. ఇదిగాక గంధ వర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరేబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతడు చాలా వచ్చుచుండెను.
రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటి 600 తులముల ఎత్తు బంగారము ఉండెను. మరి సుత్తితో కొట్టిన బంగారము అతడు 300 కేడెములను చేయించెను. కేడెములు ఒక్కటింటికి 300 బంగారు తులముల ఎత్తు బంగారములు ఉండెను. వీటిని రాజు లెబనోను అరణ్య మందిరమందును మరియు రాజు దంతపు పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనము మీద భాగపు వెను తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనము ఇరు పార్శ్వముల యందు ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములు నిలిచి ఉండెను. ఇరు పక్కల 6 మెట్ల మీద 12 సింహం నిలిచి ఉండెను. అటువంటి ఏ రాజ్యం అందేనో చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబనోను అరణ్య మందిరము పాత్రలు బంగారపువే, వెండిది ఒకటి లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు ఈరాము ఓడలలో కూడా తర్షీసు ఓడలను రాజు కలిగి ఉండెను. ఆ తర్షీసు ఓడలు 3 సంవత్సరములకు కుమారు బంగారము, వెండి, దంతము, కోతులు, నెమలి పిట్ట తీసుకొని వచ్చుచున్నది. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరికంటే అధికుడై ఉండెను. ఇక్కడ మనం చూసినప్పుడు సొలొమోను ఎంత బంగారాన్ని వెండిని సంపాదించాడో మనం చూస్తున్నాం. దేవుడు చెప్పాడు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తానని. దేవుడు ఇచ్చేది వేరు, మనం సంపాదించేది వేరు. అర్థమవుతుందండి? చాలా మంది ప్రియులారా, దేవుడు ఇస్తాడు, ఇవ్వరని కాదు. దేవుని ప్రజలు దరిద్రంగా ఉండడం ఆయన ఇష్టం కాదు, కానీ దేవుడు ఇస్తాడు. అయితే ఇచ్చిన తర్వాత చాలా మంది మనస్సు దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైందండి? ఏదైతే దేవుడు ఇచ్చాడో వాటి మీదకి వెళ్ళిపోయి దానిని ఇంకా రెట్టింపు చేసుకోవాలి, ఇంకా అధికము చేసుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలు, లేకుండా దాన్ని కాపాడుకోవాలి, లేదా ఒక స్థితికి, ఒక స్టేజ్కి, ఒక స్టేటస్కి అలవాటు అయిపోయి ఇక దాని నుంచి దిగటం ఇష్టం లేక ఇంకా పైకి ఎదగాలన్నటువంటి ఉద్దేశమే చాలా మందిలో ఉంటుందండి. అలాగే సొలొమోను కూడా దేవుడు ఇస్తానన్నాడు. అయితే ప్రియమైన బిల్లారా, తర్వాత ఇంకా అనేకము చివరికి అన్నం తినే పాత్రలు కూడా ఆయన బంగారంతో చేయించడం ప్రారంభించాడు. బాగా అర్థం చేసుకున్న విషయం ప్రియమారా, మనము కూడా ధనం లేనంత సేపు కూడా మనం ఉన్న దాంట్లో తింటాం, ఉన్న దాంట్లోనే అన్ని గడుపుకుంటా ఉంటాం. కానీ ధనం రాగానే ఏమంటామంటే ఏదో ఒకటి చూపించుకోవాలి, మా దగ్గర కూడా ఉంది అని ఏం చేస్తామంటే ఇక అన్ని మార్చేస్తూ ఉంటాం. డబ్బులు ఇచ్చాడు కదా, ఉంది కదా, కాబట్టి అది కొనాలి, ఇది కొనాలి, ఇది మార్చేసేయాలి, అది మార్చేసేయాలని ఏం చేస్తాం, అన్ని మార్చేస్తూ ఉంటాం. ఒకసారి మన ఇంట్లో చూసుకున్నప్పుడు పనికిరాని వస్తువులు ఎన్ని ఉన్నాయో మనకు అర్థమవుతుంటుంది. కొన్ని కొనేసి పెట్టేస్తుంటాం, వాడం. ప్రియమైన పిల్లలు, ఇలా ఎన్నో వారి గొప్పతనాన్ని చూపించేటి కొరకు అందరూ వస్తారు కదా, ఇలా ఉంటే బాగుండదు అనేటువంటి ఉద్దేశం వచ్చాక తము చూపించే కొరకు ఏం చేస్తారంటే ఇక డబ్బును ఉపయోగిస్తూ ఉంటారు. అంటే నీట్గా, శుభ్రంగా, మంచిగా, మంచిగా గృహం అలంకారంతో ఉండడం మంచిగా, అది తప్పని అనట్లేదండి. కానీ దానికి మించి ఇతరులకు చూపించుకోవాలి. ఇక్కడ సొలొమోను తనకు ధనం వస్తున్న కొలది ఏం చేస్తున్నాడండి, అనేకమైనటువంటి ఏం చేస్తున్నాడు, తన గొప్పతనాన్ని చూపించడం కొరకు, తన వైభవాన్ని చూపించడం కొరకు ఏం చేస్తున్నాడు, అన్ని వస్తువులు ఇక్కడ చూస్తాం, అన్ని ఏమి తయారు చేయించాడు అనండి. బంగారంతో డాలు చేయించాడంట. యాక్చువల్ డాళ్ళు కానీ ఈటలు కానీ దేంతో చేస్తారండి, ఇనుముతో చేస్తారు. దేనికి, యుద్ధానికి పోయేటప్పుడు అది ఉపయోగపడటానికి. కానీ ఈయన చేసించింది యుద్ధం కొరకు కాదండి, అలంకారం కొరకు. అర్థమైందా? స్టేటస్ చూపించి కొరకు అంట.
అర్థమైందండి? అందుకే తర్వాత ఆ కాలంలో తన కొడుకు కాలం ఏమైంది తెలుసా? ఆ బంగారు డాల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అక్కడ రాయబడింది క్లియర్‌గా. ఆ డాలు ఏం చేస్తారు? రాజుగారు బయటకు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఏం చేస్తారు? ముందు నిలబడతారు. రాజుగారు అవతల పోగానే మళ్ళీ తీసి పక్కన పెట్టేయాలి. అది దాని పని. అంటే రాజుగారి గొప్పతనం చూపించుట కొరకు ఏం చేశాడు? ఈ డాలును జయించాడు. ఇది మనం చాలా ధనం వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ప్రియులారా, దేవుని చూపించడానికి ఇష్టపడరు. వారిని చూపించుకోవడానికి ఇష్టపడతారు. వారి గొప్పతనాన్ని, వారి నిధిని. కొన్నిసార్లు కాస్ట్‌లీ బట్టలు కొంటారు. మన దగ్గర లేదు కాబట్టి మనం ఏం కొనట్లేదు. ప్రియమైన పిల్లారా, డబ్బు ఉందనుకోండి, కాస్ట్‌లీ వస్త్రాలు కొంటాం. కాస్ట్‌లీ కొంటారు. ఎందుకు? దేవుడు ఇచ్చాడు కదా డబ్బులు అనుకోండి. అది ఇతరులకు చూపించుకోవాలి. అది వేసుకునేది ఒకటే రోజు. అది వేసుకునేది ఒకటే రోజండి. మళ్ళీ దాని జీవితంలో వాడడానికి పనికిరాదు అది. ఒక్క రోజు కొరకు తన గొప్పతనం చూపించడం కొరకు ఏం చేస్తారు? ఎంతో డబ్బు వెచ్చించి ఏం చేస్తారంటే అనేక వస్తువులు కొని ఏం చేస్తారు? మీరు చేస్తూ ఉంటారు. ఇక్కడ సొలొమోను ఏం చేశాడు? ఐశ్వర్యం వచ్చింది. ఈయన అనుకుంటా దేవుడే ఇచ్చాడు. చాలా మంది అంటారు దేవుడే ఇచ్చాడని. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? ఎందుకు ఇచ్చాడు? దాచుకొని బ్యాంకులో పెట్టుకొని, అర్థమైందండి? నేను ఇంత ఉంది నాకు, ఇక రేపు నాకు ఏ బాధ లేదు, ఇంకా ఇంత డబ్బు ఉంది. చాలా మంది మనస్సులో ఏముంటుందంటే డబ్బు మీద ఉంటుంది. అర్థమైందండి? బాగా అర్థం. డబ్బు ఉండడం తప్పు కాదు. మరలా డబ్బు ఉండడం తప్పు అని అనట్లేదండి. కానీ ఉన్నప్పటికీ కూడా దాని మీద నీ మనసు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన డబ్బు ఒక ఉద్దేశం ఇచ్చాడు. ఆ ఉద్దేశం అనుసరించి ఏం చేయాలి తెలుసా? నువ్వు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ సొలొమోను ప్రియులారా, మరి తనకు వెండి బంగారాలు అన్ని వస్తున్నాయి. ఇక దానితో ఏం చేశాడంటే, ఏం చేస్తున్నాడు చక్కగా అన్ని వస్తువులు బంగారమయం చేసేశాడు. చివరికి ఆయన రాజ్యంలో వెండి లెక్క లేకుండా అయిపోయిందంట. వెండికి విలువ లేకుండా అయిపోయిందండి. అర్థమవుతుందా? వెండికి ఏమైపోయింది? విలువ లేకుండా అయిపోయింది. ఎంత గొప్ప కార్యం చూడండి. అంత స్థాయికి వచ్చేసాడు. ఆ తర్వాత ఈయన చనిపోయితే జరిగిన పరిమాణం ఏం చేస్తా? ఆల్రెడీ ఈయన, ఎందుకంటే ఈయన స్టేటస్ తగిన పన్ను కూడా వేయటం ప్రజల మీద కూడా ఎంతో భారము. ఎందుకంటే ఈయన రాజ్యములో ఈ అలంకారం, ఈ గొప్పతనము ఇవన్నీ చూపించడం కొరకు పని మనుషులు అందరికీ చేయడం కొరకు ఏం చేశాడు? దేశ ప్రజల మీద కూడా పన్ను భారం కూడా మోపినట్టుగా కూడా చూస్తున్నాం. అందుకే తన కొడుకు కాలంలో, కొడుకు రాజు అయిన తర్వాత ప్రజలందరూ వచ్చి అడిగారు, అయ్యా మీ తండ్రి, చూడండి కావాలంటే ఇక్కడ చదువుదాం ప్రియమైన బిల్లారా, ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎక్కడ అంటే 2వ అధ్యాయంలో చూస్తాం. 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచి, బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయదము. చూడండి, తన సుఖ విశ్వాసం కొరకు, తన గొప్పతనం కొరకు, తన డబ్బు సంపాదన కొరకు ఏం చేయాలి? ప్రజల మీద కూడా భారం ఎక్కువ వేశాడట. రాజు ఏం చేయాలి? ప్రజల బాగోగు చూడాలి. కానీ ఇక్కడ అధికము ప్రజలు బాధ పెట్టడం ప్రారంభించారు. ఇది అనేక మంది సేవకులు, విశ్వాసులు బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. ఉన్నారండి బయట. ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళని అడుగుతుంటారు, మాకు అవసరంతో మీరే ఇవ్వాలి, దేవుడు సంపాదించి వాళ్ళ దగ్గర పెట్టినట్టుగా. సేవకులకి ఇవ్వాలి, ప్రేమించాలి, గౌరవించాలి. మనకి ఇచ్చినటువంటి దాంట్లో కొంత భాగం దేవుని సేవకులకు ఏం చేయాలి? ఇచ్చి పరిచయం తోడుపడు. అది వేరే విషయం. అది ఉదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా, దైవ ప్రేమంతో ఇచ్చేటువంటిది అది. కానీ ఇది అనేక మంది సేవకులు బలవంత వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? విషయం బాగా మనం అర్థం చేసుకోవాలి.
ఇక్కడ కూడా ఏంటి ప్రియమైన పిల్ల, సొలొమోను ప్రజలకు ఏం చేయాలి? మేలు చేయాలి. ప్రజలకు ఏం చేయాలి? సహాయం చేయాలి. ప్రజల యొక్క బాగోగులు చూడాలి. కానీ ప్రియులారా, ఈయన చేశాడు? పన్నులు భారం వేశాడు. అందుకే సొలొమోనుతో ఏం మాట్లాడలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే సొలొమోను ముందు ఎవరు కూడా ఏం చేయలేరు, మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన దగ్గర వెళ్ళే పరిస్థితి లేదు, ఆయన వినే ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఆయన రాజ్యం ఆయనకే. అలాంటి పరిస్థితిలో ప్రియమైన పిల్లారా వస్తున్నాడు. ఏం చేయమన్నాడు ప్రియులారా? బరువైన కాడిని మా మీద ఉంచాను కాబట్టి నీ తండ్రి నియమించిన కఠినమైన దాసత్వం మా మీద ఉంచిన బరువైన కాడి నీవు చులకన చేసిన మేము నీకు సేవ చేయదము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత ఆయన తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారికి అడగగా, వారు ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎల్లా వారు సదాకాలం నీకేమవుతారు? దాసుడు అవుతారని చెప్పాను. ఈ రెహబాం ఏం చేశాడంటే, తన తండ్రితో పాటు ఉన్నటువంటి పెద్దలు, మంత్రివర్గం ఉన్నటువంటి ప్రజలు, ఆ యొక్క ముఖ్యులను పిలిచి అడిగాడు. ఈ ప్రజలు వచ్చి ఈ రీతిగా అడిగారు, మేమేం చేయాలంటే నిత్యముగా ప్రజల యొక్క మొరను విను, వారి బరువైన కాడిని సులకన చేయి, తక్కువ చేయి, వారితో దయతో మాట్లాడమని చెప్తే అప్పుడు వారేమో నిరంతరం నీకు దాసులుగా ఉంటారు అని అన్నారు. అయితే ఈ రెహబాం ఏం చేశాడంటే, ప్రియమైన బిడ్డారా, ఏం చేస్తాడంటే వెంటనే ఈయన కాకుండా తనతో పాటు పెరిగినటువంటి యవనస్తులను అడిగాడు, తన స్నేహితులు అడిగాడు. వాళ్ళు ఏమన్నారంట, నువ్వు వాళ్ళ ఆ పెద్దోళ్ళు చెప్పిన మాట వినొద్దు. చదువుతాను చూడండి ప్రియమైన 9వ వచనంలో, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని సులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన చెప్పుదురా? అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు, నీ తండ్రి మా కాడికి బరువైనదిగా చేసాను గాని నీవు దాన్ని చులకన చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులు ఇలాగూ ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. ఏమని జవాబు ఏమంటాడంట? నా తండ్రి నడుము కంటే నా చిటికి నీళ్ళు బరువుగా ఉంటుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి చూడండి. నా తండ్రి నడుము పెద్దదా, చిటికి నీళ్ళు పెద్దదా? ఏది బరువుకుంటుందండి? నడుమే బరువుకుంటుంది. ఏమన్నాడు? మా తండ్రి నడుము కంటే నా చిటికి నీళ్ళు బరువుగా ఉంటుందంటే అంత భారం ఇంకా ఎక్కువ వేస్తాను అన్నాడు. అన్నట్టుగా 3వ రోజు వచ్చాడు. ఈ రెహబాం ఏం చేశాడు? పెద్దలు చెప్పిన మాట వినకుండా యవనస్తుల మాట విన్నాట. ఇందులో చాలా మంది యవ్వనస్తులు కూడా చెడిపోవడం గల కారణం ఏం తెలుసా? తల్లిదండ్రులు గాని పెద్దలు గాని చెప్పిన మాట వినరండి. తన తోటి స్నేహితులు చెప్పిన మాట వింటారు. ఇలాంటి యూట్యూబ్లో ఒక్కొక్కటి చేసిందండి. దాన్ని చూసి అందులో ఏదో అయిపోయింది, వాడు ఎవడో ఏదో చెప్తుంటాడు, వాడు చూసాడో చేయలేమో అని తెలియదు కానీ అదే కరెక్ట్ అని దాన్ని ఫాలో అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఎవరిష్టం వచ్చిన యూట్యూబ్ ఓపెన్ చేసి ఏం చేయాలి, ఏదో చెప్తా ఉంటారు కథలో. ప్రియమైన పిల్లలు, దాన్ని చూసి వీళ్ళు కూడా ఏమవుతారు, ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు. ప్రియమైన, ఇది ఎంత దౌర్భాగ్య స్థితి అంటే దౌర్భాగ్య స్థితి. ఇక్కడ పెద్దలు చెప్పిన మాట రెహబాం వినలేదండి. తనతో పాటు పెరిగిన యవనస్తులు చెప్పిన మాట విని ఏం చేసి వచ్చి చెప్పారు. అన్నట్టుగానే 3వ రోజున దేశ పెద్దలందరూ వచ్చారు. ఒకటే మాట అన్నాడు చూడండి. ఇక్కడ కావాలంటే ప్రియులారా, 12వ వచనం, 3వ దినమందు నా యొద్దకు రెండని రాజు నిర్ణయం చేసి ఉన్నట్లు యరొబామును జనులందరూ 3వ దినమున రెహబామును వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారిని కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను, నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును.
నా తండ్రి చబుకుతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాతో మిమ్మల్ని శిక్షించున్నా నేను. ఇలా చెప్పేటప్పటికి ఏమయ్యారు తెలుసా? మాకు నువ్వు వద్దు, నీ రాజరికం వద్దు, మీ కింద ఉండవే మేము వెళ్ళిపోతామని వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. ఆ దినమే రాజ్యము, ఇజ్రాయేలు ఐక్యరాజ్యము రెండుగా విడిపోయింది. 120 సంవత్సరాలు ఏక రాజ్యముగా ఉన్నటువంటి ఒక ఇజ్రాయెల్ దేశము రెండుగా విడిపోయింది. 10 గోత్రాలు ఈ యొక్క సొలొమోను కుమారుడు రెహబామును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యూదా గోత్రం ఒక్కటి మిగిలింది. యూదా, బెంజమీన్ వీళ్ళు మాత్రం మిగిలారు. ఆ దినం రెండుగా విడిపోయి ఇజ్రాయెల్ రాజ్యము, యూదయ రాజ్యం రెండు విడిపోయింది. చివరికి ఒక్కడే మిగిలాడు. ఒక్క గోత్రం మాత్రం ఈయనకి మిగిలిందండి. ఈ రకంగా 2 రాజ్యాలు విడిపోయాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్న ప్రియులారా? సొలొమోను ప్రజల మీద కూడా ఏం చేసి ఎంతో భారం వేశాడు. ప్రజల కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు. మనం కూడా కొన్నిసార్లు మనకు డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, ఇదే కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? అందరిని ప్రేమిస్తాం, అందరికీ సహాయం చేస్తాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. కానీ డబ్బు ఎక్కువ కాగానే నేను ఏదో స్పెషల్, ఏదో ప్రత్యేకం అన్నట్టుగా ఎవరికి వాళ్ళు ఏమవుతారు? ఫీల్ అయిపోతూ ఉంటారు. తాము చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియమైన చివరికి వారి ఇళ్లలో జరిగే పని ఇదేనండి. అందుకని దేవుని ప్రజలు మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉంటారు. డబ్బు దేవుడు ఇచ్చినా కూడా దాని వైపు మనసు పెట్టకూడదు. అందుకే చక్కటి మాట అనుకుంటా, కీర్తన గ్రంథంలో అనుకుంటాను. ఆ కీర్తన గ్రంథము ప్రియమైన బిడ్డలారా 62:10 చదువుదాం. 62:10 62:10 బలాత్కారమును నమ్మిక ఉంచకుడి, దోచుకుని చేత గర్వపడకుడి, ధనము ఎచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. ఏమన్నాడు కదా? ధనము ఎచ్చినను దాని లక్ష్య పెట్టకుడి. బలము తనది కాదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండో మారు ఆ మాట నాకు వినబడెను. చెప్పలేదు చక్కటి మాట. ధనము ఎచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనకు కొంచెం ధనం వచ్చేసిన ఏం చేస్తాం తెలుసా? తల నెత్తికెక్కింది అంటారు చూడు, అలా అయిపోద్ది. చివరికి అంతా పోగొట్టుకుని మలయ స్థితికి వస్తారు. మరికొంతమంది ఇలా ఉంటారు, ధనవంతం అయిపోవాలి త్వరగా. ప్రియమారా, ఇదంతా కూడా ప్రియమారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించవలసిన విషయాలు. సొలొమోను ప్రియమారా ధనం ఇస్తానన్నాడు, నిన్ను ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఇస్తున్నాడు. కానీ ఐశ్వర్యముతో ఏం చేస్తున్నాడు తెలుసా? ఇవన్నీ బంగారమయం చేసేస్తాడనంట. అదే మనం దావీదు జీవితం చూసినట్లయితే చూడండి, దావీదు ఒకసారి పరిశీలన చేద్దాం. దావీదు జీవితంలో ప్రేమిలారా, దావీదు జీవితంలో ఒకసారి పరిశీలన చేద్దాం ప్రేమిలారా. మొదటి దినవృత్తాంతంలో 22:3-5 చదువుదాం. ఇదే తండ్రి దావీదు ఏ రీతిగా జీవించాడు అని దావీదు ఏం చేశాడు ప్రేమ. 22:3-5 వరకు. 2:3 తరువాత దావీదు ఇజ్రాయేలు దేశమందు అన్య జాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరం కట్టించుటకై రాళ్లను చెక్కు వాటిని నియమించెను. వాకిళ్ళు తలుపులను, కావలసిన మేకులను, చీరలేమి, విస్తారమైన ఇనుమును, తూత సఖ్యము కాని విస్తారము ఇత్తడిని, ఎంచనిసాలినన్ని దేవదారుములను దావీదు సంపాదించను. సిదోనీయులను, తూరీలను దావీదు విస్తారమైన దేవదారు తీసుకొని వచ్చుటకు నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. యెహోవా కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. కాగా దానిని కావలసిన సాధన రాశిని సిద్ధపరచదని చెప్పి దావీదు తన
నాకు ముందు విస్తారముగా వస్తువులు సమకూర్చుచుండెను. దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? దావీదు దేవుని మందిరం కొరకు సమకూరుస్తున్నాడండి. చూస్తారండి, దేనికోసం సమకూరుతున్నాడు? దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరం కొరకు సమకూరుస్తున్నాడు అన్ని. ఇంకా 14 నుంచి 16 కూడా చదువుదాం. ఇదిగో నేను నా కష్టస్థితిలో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని చూట సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచితిమి, నీవు ఇంకనూ సంపాదించుగాక. ఇక్కడ చక్కటి ఒక మాట అండి. ఇదిగో నేను నా కష్టస్థితిలో. చాలా మంది ఈ దినము మా కష్టం ఉంది కదా అని కానుక వేయటం కూడా మానేస్తారండి. అర్థమైందండి? కష్టం ఉంది కాబట్టి ఏం చేయడం, కానుక వేయడం కూడా మానేస్తారు. అర్థమైందా? దావీదుకి రాయబడిన మాట ఏం తెలుసా? తన కష్టస్థితిలో లేనప్పుడు కాదు ఇవ్వటం గొప్పది, క్షమించాలి, ఉన్నప్పుడు ఇవ్వడంలో గొప్పది కాదండి. లేమిలో కూడా నీవు ఇవ్వటం నేర్చుకోవాలి దేవునికి. అర్థమైందండి? మనం చూద్దాం, బీద విధవరాలను చూస్తాం. అది నీ బాధ్యత. నువ్వు దేవుని ఇంటివాడవు కాబట్టి, ఇంటిలో ఉన్నటువంటి నువ్వు కుమారుడు కాబట్టి నీవు ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది. అర్థమైందండి? నాకు కష్టం ఉంది కదా, అది కదా, ఇది కదా అని మనం ఏం చేయకూడదు, వెనకంజ వేయడానికి వీలు లేదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు. చూడండి, కష్టస్థితిలో అంటే యెహోవా మందిరం కొరకు ఏం చేస్తున్నాడంట? సంపాదించాడంట. అలాగే దావీదు ఏమన్నాడు? ఇంకా మందిరం కొరకు నువ్వు ఇంకా సమకూర్చమన్నాడు. ఎవరిని? సొలొమోను కూడా. కానీ మందిరం కొరకు సమకూర్చమంటే ఈయన కొరకు సమకూర్చుకున్నాడంట. అర్థమైందండి? ఈయన కొరకు సమకూర్చుకోవడం ప్రారంభించాడు. విషయం బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఏమన్నాడు? కష్టస్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు ఏం చేసి 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూత సత్యము కలదు విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చి ఉంచితిని, నీవు ఇంకనూ సంపాదించుగాక. ఈ విధంగా దావీదంతా సంపాదించి దేని కొరకు? దేవుని కొరకు. అందుకే కొత్త నిబంధన చక్కటి మాట రాయబడింది, దేవుని కొరకు ధనవంతుడు కాక తన కొరకే ధనము కూర్చుకున్నవాడు ఏ మాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని ఉంది బైబిల్లో. ఈ ధనవంతుల గురించి ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ప్రియులారా మరి వెనుకంజ వేసినటువంటి వెనుకకు తిరిగి చూడకబడే సబ్జెక్టుల మీద ఆ మాట రాయబడి ఉంది. ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ప్రీమియర్ అవుతుంది ప్రియమిలారా. అయితే చాలా దినాల క్రితమే ప్రియులారా ఈ యొక్క వచనము చెప్పడం జరిగింది. సరే, విషయానికి వద్దాం. అర్థమవుతుందండి? బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని కొరకు ధనవంతులు అవ్వాలి అంటే అర్థమైనది ప్రియమిలారా. ప్రభు నాకు ఇది ఇచ్చాడు, ప్రభు దీని కొరకు నేను ఏ రీతిగా ఖర్చు పెట్టాలి, నీ పని కొరకు ఎంత ఖర్చు పెట్టాలి, నేనెంత దేని కొరకు ఏ రీతి ఖర్చు పెట్టుకోవాలి అని ఆలోచన కలిగిన వారుగా ఉండాలి. అందుకే అనేకసార్లు చెప్తుంటాను, దేవుడు ధనం మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థించాలి, ప్రభువా నేను ఏ రీతి ఖర్చు పెట్టిన జ్ఞానం తెలివి, నీ కొరకు సేవ కొరకు నేను ఎంత ఇవ్వాలి, అరదిగా నేను ఏ రీతి ఖర్చు పెట్టుకోవాలి. దేవుడు ఇస్తే దేవుడు నిన్ను ప్రేరేపించిన కాడికి ఇవ్వు, ప్రేరేపించిన కాడికి ఇవ్వాలి. ఒకళ్ళు ఇవ్వద్దంటే వాడు ఏం చేసిన హృదయపూర్వకంగా దేవుని చిత్తం ప్రకారం చేయాలి. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు ఏం కావాలి? ఎందుకంటే నువ్వు జీవించేది ఇక్కడ బాగా అర్థం. ఎందుకంటే నువ్వు జీవించేది విశ్వాసముతో, దేవుని మీద విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావు. అందుకే దేవుడు ఒకటి చెప్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును.
అయ్యో నాకెట్లా అన్నావు అనుకో, నువ్వు నీకు ఎవరి మీద విశ్వాసం ఉన్నట్టు? నీకు దేవుని మీద కాదు నువ్వు ఉండేది విశ్వాసం. ఎవరి మీద? ధనం మీద. నీకు వచ్చిన ధనం మీద ఉంది విశ్వాసం. అర్థమైందండి? నిజమైన విశ్వాసి ఏం చేస్తాడు? నా ప్రభు ఉన్నాడు, ప్రభు నాకు ఇచ్చిన పని ఇచ్చాడు, ఇది చేస్తున్నాను, దేవుడు నాకు ఇస్తాడు, దేవుని చూసుకుంటాడు. ఏదైనా దేవునికి. ఎందుకంటే నువ్వే దేవుని చొత్తు అయినప్పుడు, నువ్వే దేవుని కుమారుడు అయినప్పుడు, ప్రియమైన పిల్లారా, నీకు కలిగినంతా కూడా ఎవరిది? దేవుని దైవం. చాలా మంది విశ్వాసులైన వారు, సేవకులైన వారు ఏం చేస్తారు? తమ కొరకు కూర్చుకుంటా ఉన్నారు. సొలొమోను ఏం చేశాడండి? వస్తుందిగా కూర్చుకోవడం ప్రారంభించాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా. ధనం వస్తుంది, ఇక బిజినెస్ కూడా చేశాడు. అని తర్వాత ఏదో అందుకే కదా ఓడలు కట్టించాడు, ఓడలు కూడా కలిగి ఉన్నాడు. అంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఫారెన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడంట. మనకు డబ్బు వస్తుంది అనుకోండి, అదే కొంత డబ్బు వచ్చింది, ఈ డబ్బుతో ఏం చేస్తాం? ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం, సైడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఇంకో ఆ బిజినెస్ చేద్దాం, ఈ బిజినెస్ చేద్దాం అని ఏం చేస్తాం? సైడ్లో పెట్టేస్తూ ఉంటారు రకరకాలుగా. కొంత వడ్డీకి ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇది ఒక విశ్వాస, కొత్త నిబంధన విశ్వాస యొక్క లక్షణం ఏమాత్రం కాదు. ఈ విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద ఉండాలి. ఇది అనేక మందికి దేవుని విశ్వాసం లేదండి. ఎవరి మీద ఉంది? డబ్బు మీద ఉంది. అందుకే వారు డబ్బు కూర్చుకోవడం ప్రారంభిస్తున్నారు. ఇళ్ళ మీద ఇల్లు, ఇంకా రకరకాల. అక్కడ దేవుడు క్లియర్ గా చెప్పాడు, రాజు అనే వ్యక్తి ఏంటంటే, చదవ నా మాట ఒకసారి. ద్వితీయోపదేశకాండంలో 17 కదా. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. సొలొమోను జీవితం, ఇజ్రాయెల్కు రాజు అయ్యేటువంటి ఒక సొలొమోను జీవితానికి వ్యతిరేకముగా ఉందండి. అదే దావీదు జీవితం చూసినప్పుడు అతడు ఏది చేసినా దేవుని కొరకే. ఎందుకంటే తన మనస్సులో దేవుని నింపుకున్నాడు. అందుకే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, నా హృదయానుసారుడైనటువంటి మనుషుడు. మన హృదయం దేవుడు తప్ప ఇంకోటి లేదా? ఆయన మీద దేవుని విశ్వాసం ఉంది. నాకు యుద్ధం చేసేవాడు దేవుడే, నన్ను పోషించేవాడు దేవుడే. ఎందుకంటే ఆయన పాడాల్సిన కీర్తన ఆయన మనసులో ఎప్పటికీ ఉందండి. ఆయన పాడిన పాట ఆయన మనసులో ఉంది. ఆ పాడిన పాట ప్రకారం మనసులో ఉంది. ఆ మనసులో ఉన్న ప్రకారం జీవితం ఉంది. ఇదిలో మనం అనేక పాటలు పాడతాం, ఒకటి మన మనసుకు సంబంధించింది కాదు. మనకి దానికి పాటకి సంబంధమే ఉండదు. అర్థమైందండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల పరుండ చేయుచున్నాడు, శాంతి గల జలముల మధ్య ఏం జరగదు, పరుండ చేయుచున్నాడే. ఆయన కాపరి, ఆయన పోషణ అంతా అన్ని ఆయనే. ఏదైతే ఆయన పాడాడో అంతవరకు ఆ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇది మనం అనేకమైన పాటలు పాడుతూ ఉంటాం, కానీ ఆ పాటకి మన జీవితానికి సంబంధం ఉండదు. నిన్న ప్రార్థన ఏం పాట పాడామో కూడా గుర్తుండదు చాలా మందికి కదండి. పోయిన ఆదివారం ఏం పాట పాడామో గుర్తుందా మనకి? ఎంతమంది గుర్తుంటుంది? రేపు వెళ్ళారా? కారణం ఏంటి? ఆ పాటకి మనకి సంబంధం లేదు. అందుకే అంటాడు, మీరు ఏదో పెదవులతో మేము నన్ను గణపరుస్తున్నా కానీ ఉదయం మాకు దూరంగా ఉంది అంటాడు. ప్రేమ వాడికి కీర్తన కాదు. దావీదు అయితట ప్రియులారా, అన్ని దేవుని కొరకే, అన్ని దేవుని కొరకే, అన్ని దేవుని. అదే సమర్పణ అంటే, అది దేవుని ఆధారపడడం అంటే. చుట్టూ శత్రువులో యుద్ధమైన జీవితంలో, కానీ ఆయన ఏమి గొప్ప గుర్రాలను రథాలను సంపాదించుకోలేదు. ఆయన అలాగే గుర్రాలు వచ్చినా కూడా దాని చీలమండలి నరికేసేసాడు. అవసరమైంది మాత్రం కొన్ని పెట్టుకున్నాడు. మన ఆల్రెడీ చదువుకున్నాం దాని గురించి. అలాగే వెండి బంగారాలు వచ్చాయి,
అవన్నీ దేవునికి ప్రదర్శించాడు, దేవుని మందిరం ప్రదర్శించాడు, అంతేగాని అర్థమైందా తన కొరకు ఉంటే ఏం దాచుకోలేదు. ఈ రీతిగా దావీదు జీవితం గడిపాడు. సొలొమోను జీవితం వచ్చేటప్పుడు ప్రియమారా మొత్తం అయిపోయింది, అయిపోయింది. అందుకే పతనానికి దారి తీసింది ప్రియమైన బిడ్డ. కాబట్టి ఇక్కడ దావీదు మళ్ళీ చదువుతాం ప్రేమ 29:2 కూడా చదవండి. 29వ అధ్యాయం 2వ అధ్యాయం 29వ అధ్యాయము 3 దినవృత్తాంతాలు 29:2. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదకు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, నీ వింతైన వర్ణపు గల పలు విధమైన రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించునే. మరి నా మందిరము, నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిర నిమిత్తమై సంపాదించిన వస్తువులు కాక నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరం మీద ఇచ్చదను. ఇంకా దేవునికంటూ సపరేట్ సంపాదించాడంట, మళ్ళీ సొంతంగా అందులో కూడా ఇచ్చేస్తున్నాడండి, అన్ని ఇచ్చేస్తున్నాడు. సొలొమోను పరిస్థితి ఏంటి? నాకు వెండి వచ్చేసింది, బంగారం వచ్చేసింది, డాలు చేయి, వీళ్ళు అవి చేయి, ఇవి చేయి, పాత్రలు చేయి, తినడానికి గిన్నె చేయి, తాగడానికి గ్లాస్ చేయి, ఇదే పని ఆయనకి. ఎందుకంటే అందరూ వస్తారు కదా, గొప్ప గొప్పలు వస్తున్నారు. ఎందుకంటే రాజులు వస్తున్నారండి. మన దగ్గర లేనప్పుడు ఎవడు రాడండి, ఉన్నప్పుడు అందరూ వస్తారు. వారం చూపిస్తే అదే నీ దగ్గర పోయింది అనుకోండి, మళ్ళీ ఎవడు రాడు. ఎందుకు ప్రియులారా? మనం అనేక మంది మనుషుల మెప్పు కోరుకుంటా ఉంటాం. అర్థమైందండి? అన్ని బాగానే ఉంటుంది. పెళ్లిళ్ళు వచ్చేటప్పటికి ప్రియులారా అందరూ ఏమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారు, అందరూ ఏమనుకుంటారు, అందరి కొరకు అన్ని చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తా ఉంది ప్రియులారా. తర్వాత 11-15 కూడా చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెహోవా భూమి ఆకాశమందుండు సమస్తము నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యం నీది, నీ అందరి మీద నిన్ను నీవు అధిపతిగా హెచ్చించున్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తము ఏలువాడవు, బలము, పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనస్పూర్వంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేనెంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు సమస్తం నీ వల్లనే కలిగినవి కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఎంత చక్కగా జవాబు చెప్తున్నాడు చూడండి. చదివినట్లయితే ఐశ్వర్యము, గొప్పతనం అంతా నీ వల్ల కలిగింది. అలాగే నీకిచ్చే మనసు కూడా మాకు కలగజేసిన వాడు నీవే. ఇంకా లోతుకెళ్తే ఇది ఇచ్చిన వాడు కూడా నీవే, అంతా నీదే. నీ సాంపాద్యంలోనే మళ్ళీ మేము కొంత ఇస్తున్నాం, ఇది మాది కాదు అంటున్నాడు. దీని గురించి చెప్పుకున్నాం కదా, ఈ భూమి అంతా యెహోవాదే. అర్థమైందా? ఆయన వేసిన దానమే మనకి. ఈ లోకం ఎంత ఉన్నా కూడా అవన్నీ ఆయన ఇచ్చిన దానం. ఆయన ఇచ్చిన దానంలో మనం ఏం చేస్తాం, మళ్ళీ తిరిగి ఆయనకి ఇస్తున్నామే తప్ప ఇందులో మన గొప్పతనం ఏమి లేదన్నదిగా ఇక్కడ వాక్యం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ ఇచ్చే మనస్సు కూడా దేవుడే ఇవ్వాలంట. కొంతమందికి ఏ బుద్ధి కాదు, ఎందుకంటే దేవుడే ఆ బుద్ధి ఇవ్వడు. అంటే దాని అర్థము మీరేదో గొప్పని కాదండి, నీవు ఇవ్వటానికి యోగ్యుడవు కాదని అర్థం. నీ దగ్గర ఉన్న ధనము యోగ్యమైన ధనము కాదని అర్థం. కష్టార్జితం నిజంగా న్యాయబద్ధంగా కష్టార్జితంగా దేవునికి ఇష్టకరమైన జీవితం నీలో ఉన్నట్లయితే దేవుడే నిన్ను ప్రేరేపిస్తాడు. అర్థమైందా? కొంతమందిని ప్రేరేపించడు, ఉన్నా కానీ ఇవ్వరు చాలా మంది. ఎందుకంటే దేవుడు వారి యొక్క డబ్బును ఏం చేయట్లేదు, అంగీకరించడు. ఎందుకంటే అన్ని కానుకలు కూడా దేవుడు ఏం అంగీకరించడు. ఎందుకంటే
ఎవరైతే యోగ్యులో ఆయన ఇష్టమైన వారో, అలాగే ఎవరైతే దైవ ఆశీర్వాదం పాత్రులైన వారో వారిని మాత్రమే ప్రేరేపిస్తాడు ప్రియమైన బిడ్డ. వారి ద్వారా వారు దేవునికి ఇస్తారు, దేవుడు కూడా వారిని ఇంకా ఆశీర్వదిస్తాడు. అన్నమాట. అర్థమవుతుందండి ప్రియమైన బిడ్డ ఈ విషయాన్ని. అందుకే అందరినీ కూడా దేవుడు ప్రేరేపించడు. ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాలి. అందుకన్నాడు అయితే 14లో 29-14 ఈ ప్రకారం మనస్పూర్వకం ఇచ్చో సామర్థ్యం మాకు ఉన్నటకు నేను ఎంత మాత్రం వాడను, నా జనులు ఎంత మాత్రం వారు. నిజంగా ఆ మనసు ఉంటే చాలా గొప్పదండి. సొలొమోనుకి ఏ మనసు ఉందండి? ఎంత డబ్బు రాని, వెండి రాని, బంగారం రాని ఏం చేయించాలి? అర్థమైందా? ముందు డాలు చేయించాడు, తర్వాత అక్కడ ఉన్న ఈటలు చేయించాడు, తర్వాత ఏం చేయించాడంట? సింహాసనం చేయించాడు. ఆ తర్వాత ఏం చేయించాడు? సింహాసనం తర్వాత గిన్నెలు చేయించాడు, గ్లాసులు చేయించాడు, ప్లేట్లు చేయించాడు. చాలా మంది దేవుడు ధనం ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ప్రియమారా, దేవుని ఖర్చు పెట్టుకోకుండా, దేవునికి ఆలోచన చేయకుండా ఏం చేస్తామంటే ఏమదో మన ఇంట్లో గురించి ఆలోచించుకుంటే 2 మనమే తాగాలి, మనమే తినాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం తెచ్చుకోవాలి, ఏది కొనాలి, పనికిరాని వస్తువులు కూడా కొనేస్తాం. మన ఇంట్లో ఎన్ని పనికిరాని వస్తువు కొని అక్కడ పెట్టి షోకి. కుటుంబం గురించి నాకు తెలుసు బాగా. ఒకప్పుడు లేమి స్థితిలోనే వచ్చారు. లేమి స్థితిలో ఉన్నప్పుడు చక్కగా వచ్చారు. ఏదో చిన్న పని చేసుకుంటా ఉన్నప్పుడు సడన్గా ఏం చేశారు? మరి ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు. డబ్బు రావటం ప్రారంభమైనది. డబ్బు రావడం ప్రారంభం కాగానే ఆ ఇంట్లో పెద్ద షోకేస్ లాగా తయారు చేసి, ఒక డబ్బాలో పప్పులు, ఒక డబ్బాలో ఆ పప్పు, ఈ పప్పు, అది ఇది అన్ని అందరి షోకులు. ఒకసారి వాళ్ళ ఇంటికి పోగానే నాకే ఆశ్చర్యం వేసింది. ఇదంతా అవసరమా? అసలు ఎన్నో రకాలుగా ఎన్నెన్నో చేశారు, ఎంతో పైకి వచ్చినట్టుగా కనబడరు ప్రియమైన పిల్లారా. కానీ ఆత్మీయ జీవితం మాత్రం నిల్లు. వాళ్ళ కొరకు ఎంతో ప్రయాసపడ్డాం, ఎంతో కష్టపడ్డాం, ఎన్నెన్నో చేసాం వాళ్ళ కొరకు. ఎన్నోసార్లు పనిష్మెంట్లు కూడా ఇచ్చాం. చివరికి అది డామ్ డూమ్ అన్ని చేశారు. చివరికి ప్రియమారా మళ్ళీ అంతా పోయి జీరోకి వచ్చింది పరిస్థితి. మళ్ళీ పని చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇవన్నీ? దేవుని చిత్తానుసారంగా నడవటం మనం నేర్చుకోవాలి. దేవుని ఉద్దేశానుసారంగా జీవితం నేర్చుకుంటే, దేవుని దగ్గర భయభక్తులు కలిగి నమ్మకంగా దావీదులాగా ఉంటే, దేవుడు నీకు ఏ అవసరం ఉందో, అక్కర్లో ఉందో అని తీర్చి సమయానికి నేను ఏం చేస్తాను? జీవిస్తాను, హెచ్చిస్తాను. దేవుడిని హెచ్చించకూడదు, దేవుడిని ఆశ్రయించకూడదు. ఏం చేయాలి? దేవుని ప్రేమ, దేవునికి ఇవ్వటం కొరకు, దేవుని పని కొరకు, ఎప్పుడు నిరంతరం దేవుని కొరకు ఆలోచించేవాడు ఉండాలి దావీదు. అది అసలైన ఆశీర్వాదం. దావీదు తాను బాల్య దినం నుంచి కూడా ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టే వ్యక్తి కాదండి. ఎప్పుడు దేవుని గురించి ఆలోచించే వ్యక్తే. అలాగే నిజమైన విశ్వాసం ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించాలి? దేవుని గురించి ఆలోచించాలి. తన జీవితంలో జరిగిన ఒక్క పాపం తప్ప ఎన్నడూ ఇంకా వేరేది లేదు. ఆయన జీవితంలో చేసిన ఒక్క పాపం తప్ప వాళ్ళు తన జీవితం అంతా యథార్థంగా నడుచుకున్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. అర్థమైందా? అదే రీతిగా నిజమైన దేవుని బిడ్డ మనలో అయితే దేవుని ఆత్మ ఉంది. పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ వాళ్ళ మీద ఉండేది, కానీ ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలో మన లోపల ఉంది. మనం దేవుని ఆలయమే ఉన్నాము. దేవుడు నివసిస్తుంది. అలాంటి మనం ఎప్పుడు దేవుని గురించి ఆలోచించే వరకు ఉంటాం. దేవుని గురించి నేను చేయాలి, దేవుని పట్ల చిత్తమేనది, నీ ఉద్దేశమేనది, నువ్వు ఎలా జీవించడం నేర్చుకోవాలి.
స్పష్టముగా దేవుని తెలుసుకొని, దేవుని మార్గాలు తెలుసుకొని, దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసేవాడిగా ఉన్నప్పుడు నిజంగా దేవుని బట్టి సంతోషిస్తాడు. నువ్వేమాత్రం తొట్టిలో పడిపోవు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఈ రీతిగా సొలొమోను ఏం చేశాడండి? డబ్బు సంపాదించడం, వెండి బంగారు సంపాదించడం, చివరికి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. చివరికి అన్నమాట వ్యర్థం వ్యర్థం అంతా వ్యర్థం. అంతా అయిపోయిన తర్వాత వ్యర్థం అంటే ఏం ప్రయోజనం చెప్పండి? అంతా వ్యర్థం వ్యర్థం అని చివరికి ఏం చెప్తున్నాడు అని చెప్తున్నాడు ఒకటే, యెహోవా చూడండి ప్రసంగంలో లాస్ట్కి ఏం చెప్తున్నాడు తెలుసా? అంతా అయిపోయిన తర్వాత ఏంటి? అంతా అయిపోయిన తర్వాత చెప్పి ఏం లాభం చెప్పండి? హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభువా మహిమలు ప్రభు. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు బైబిల్ కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుకునవలని మానవ కోడికి ఇదిగే విధి. దేవుడు ఇంకో ఆజ్ఞ ఇచ్చాడు చూడండి. చివరి ఆజ్ఞ చదివి దీంతో సొలొమోనుకి ఇక విషయం గురించి మనము నా ప్రేమలో ముగించబోతున్నాం. ప్రేమలారా, ఇంకొక విషయాన్ని చెప్పండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము, 17వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడి ఉంది, రాజులకు ఉండవలసిన లక్షణాలు. 18. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాయించుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక వినున్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఈ గ్రంథమును చదువుచుండవలెను. దేవుడు రాజుకి ఇచ్చిన ఇంకో ఆజ్ఞ ఏంటి తెలుసా? లేవీల దగ్గర ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ఇంకొక కాపీ చేయించుకొని తాను జీవితకాలం అంతా దాన్ని చదవాలంట. చదివి దాని ప్రకారం నడవటం నేర్చుకోవాలి. అప్పుడు అది దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఆశ్రయపడతాడు రాయబడి ఉంది. కానీ ఆ విషయమే సొలొమోనుకు తెలియదు. చివరికి అంటున్నాడు, అంత అయిపోయిన తర్వాత ఏమన్నాడండి? ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు బైబిల్ కలిగి ఉండి ఆయన ఆజ్ఞలు కట్టలు నడుచుకున్న వల్లని మానవ కోడికి ఇదే విధి. చివరికి తెలుసుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత. చాలా మంది అంత అయిపోయిన తర్వాత తెలుసుకుని ఏ లాభం? అప్పటికి అంత అయిపోయింది. ఇక జరిగిపోయినటువంటి సంఘటన, తను చేసినట్టు పాపాన్ని గురించి పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ప్రేమ ద్వారా ఉండవలసింది తప్ప ఇక చేసేది ఏమీ ఉండదండి. ఈ రకంగా సొలొమోను ఏం చేశాడు? విశ్వాసం భ్రష్టుడు అయిపోయాడు. ప్రేమ విశ్వాసం భ్రష్టుడు అయిపోయాడు. దేవుడు ఏదైతే ఉన్నాడో వద్దన్నాడో ప్రేమ దాన్ని ఏం చేశాడు? సొలొమోను అన్ని వ్యతిరేకంగా ప్రవర్తించాడు. చివరికి ఏం కాదు, పతనం అయిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసిగా మనకు ఉండవలసినది, మనం నడవలసిన విషయాలు దేవుని వాక్యం స్పష్టంగా ఇవ్వబడింది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ప్రత్యేకమైన వాడు. నాలుగు మనం చెప్పుకున్నాము, మనం లోకం నుంచి వేరు చేయబడినటువంటి వారము. సంఘం అంటే ఏంటండి? లోకం నుంచి వేరు చేయబడిన వాడవే. నువ్వు లోకంలో ఉన్నప్పటికీ కూడా లోకం నీలో ఉండకూడదు, లోకం నీలో రాకూడదు. నువ్వు చీకట్లో ఉన్నటువంటి నీవు ఆశ్చర్యకి నువ్వు వెలుగులోనికి ఏమై తీసుకొని రాబట్టావు. నువ్వు ఆ వెలుగులో ఉండి ఆ వెలుగులోనే నడుచుకోవాలి. ఆ వెలుగుగా నువ్వు మార్చబడాలి. నువ్వు వెలిగించబడ్డమే కాదు, వెలుగుతూ ఉండాలి. నువ్వు ఒక వెలుగుగా మారాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావని. కానీ ఎప్పుడైతే నీవు వెలుగుతుండవలసిన నీవు ఆ వెలుగు తగ్గుతూ వస్తుందో ఆటోమేటిక్ గా చీకటి ప్రవేశిస్తుంది. అర్థమైందండి? ఎప్పుడైతే నీలో ఆత్మీయతలో తగ్గిపోతూ ఉన్నావో,
ఎప్పుడైతే ఆత్మీయంగా బలహీనపడుతున్నావో ఆటోమేటిక్గా నీ మనసు నీ ఉదయం వెళ్ళిపోతుంది తెలుసా? లోకం వైపు పోతుంది, లోకాశల వైపు పోతుంది, ధనం వైపు పోతుంది, కొన్ని అందం వైపు పోతుంది. అర్థమైందండి? మెయిన్గా విశ్వాసులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, సేవ పడిపోయేటట్టు 2 విషయాలు సొలొమోనులో. ఒకటి స్త్రీలు, రెండోది ధనము. ప్రియమైన పిల్లలు, ముఖ్యంగా ధనము విషయంలోనే చాలా మంది పడిపోయే పరిస్థితి. విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే నిన్ను పరీక్షించుకొని ప్రభు ఎందు విశ్వాసం విషయంలో తగ్గిపోకుండా, ఈలోపు దేని నమ్మికుంచకుండా నీకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథము, ఇందులో ఉన్నటువంటి దేవుని, నీ రక్షకుడు యేసుక్రీస్తును ఏం చేయాలి? విశ్వసించి అడుగులు ముందుకు వేయాలి. నీ విశ్వాసము క్రీస్తు మీద తప్ప. అది కాటున్నాడు, విశ్వాసమును దాని కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ అన్నాడు. ఆయన వైపు చూస్తూ నీ అడుగులు ముందుకు వేయాలి. ఈ లోకంలో శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, నిందలు రావచ్చు, ఆర్థిక ఇబ్బంది రావచ్చు, అనారోగ్యం రావచ్చు, ఏదైనా రావచ్చు, కుటుంబంలో సమస్యలు రావచ్చు, ఎన్నైనా రావచ్చు. కానీ నీ యొక్క మనసు మాత్రం ప్రభు మీద పెట్టుకుని ఏం చేయాలి? ముందుకు నాడు నేర్చుకోవాలి. నేర్చుకోవాలి ప్రేమ. ఒకటి అటు గురించి లోకం వైపు, ధనం వైపు, ఇంకా దేని వైపు చూసావంటే ఉన్నా కానీ దాని మీద మనసు పెట్టినట్టయితే నీవు కూడా తప్పిపోయే అవకాశం ఉంది, విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను ఏ రీతిగా భ్రష్ట్ అయిపోయాడు మనం గమనించి. అందుకనే అన్నిటికీ ముఖ్యం ఏం చేయాలి? దేవుడు నీకు ఏ ఆజ్ఞాపించాడో, ఏ ఉపదేశం ఇచ్చాడో దాని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వాడు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని మనము ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఏదో ఒక్కదాన్ని పట్టుకో, రెండింటిని పట్టుకోవద్దు, లేదా దీన్ని అన్నింటిని పట్టుకోవద్దు. పట్టుకోవద్దు ఒక్కరిని ప్రభువుని యేసుక్రీస్తు. ఆ క్రీస్తుని దూరం చేయడానికి ఎన్నో వస్తాయి దగ్గరికి. దావీదు దగ్గరికి గుర్రాలు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి, ధనం వచ్చింది, వెండి బంగారం అన్నీ వచ్చాయి, పేరు ప్రఖ్యాతి అన్నీ వచ్చింది. ఆయన వాటి ఏటిని పట్టించుకోలేదు. అర్థమైంది? ఏని పట్టించుకోలేదు ఆయన. అవన్నీ వచ్చింది కూడా దూరం చేసుకున్నాడు. అలాగే దేవుని మీద ఉన్నట్టు నీ నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న దృష్టిని మరుకొల్పడానికి నీ దగ్గర ఏదొచ్చినా దాని ఏం చేయాలి తెలుసా? దూరం చేసుకోవాలి. దాని నిమిత్తం నీకు ఎంత కష్టం వచ్చినా సరే, శ్రమ వచ్చినా సరే, కానీ నీవు మాత్రం నీ దృష్టి దేవుని మీద తొలగకుండా తొలగించే దాన్ని నువ్వు దూరం అయినట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏసేపు నేను మరణించినా పర్వాలేదు, నేను చెరసాలకు పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రము దేవుని యొక్క భయము నుండి నేను తొలగిపోను, లేక దేవునికి విరోధంగా నేను పాపము చెయ్యను అని తీర్మానం చేసుకునే రీతిగా నీ తీర్మానం ఉంది. ఆ ప్రభు ఉన్నాడన్న ధైర్యంతో ఏం చేయాలి? ముందుకు సాగడం బాధ్యత ముందుకు ప్రేమించాలి. కాబట్టి ఇటు కృపలో మనందరినీ కూడా ప్రభు ఎదిగింపు చేయాలని, విశ్వాసం నడిపించాలని, మన దృష్టి అటు ఇంటి వెళ్లకుండా పరిపూర్ణ ప్రభు మీద ఉండి మన పరుగు పందాన్ని చుదుముట్టిద్దాం. ప్రభు మనకు తోడే నడిపించడం కాక అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. నెక్స్ట్ వీక్ మరొక విశ్వాస భ్రష్టత్వం గురించి మనం నేర్చుకోబోతున్నాం. దానికి అందరికీ ప్రార్థన పూర్వకంగా మన బాధ్యత ద్వారా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. స్తోత్రం ప్రభు. పరిశుద్ధమైన తండ్రి, జీవముల దైవమా, ఈ రాత్రి కాల సమయంలో మా ముందు సొలొమోను పెట్టావు నాయనా. నువ్వు ఎంతగానో ప్రేమించావు. నీకు ఇష్టడే ఉన్నాడని, నీవు అతనికి ఇష్టమైన వాడవని చక్కటి పేరు కూడా పెట్టావు. అనకంటే పెద్దవారు ఎంతో మంది ఉన్నప్పటికీ సొలొమోను నువ్వు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టావు. బాల్య దినమందే చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, ఐశ్వర్యం అంతటి ఇచ్చావు. కానీ ప్రియమైన దేవా, అలాగే ఏ రీతిగా పతనమైపోయావు కూడా మనం మాకు పెట్టావు. దయచేసి మేము ఎవరు అలా తప్పిపోకుండా మా దృష్టి ప్రభు నీ మీద మలంకొల్పుకున్నట్లు అయ్యా, నిండు మనసుతో, ఏక దృష్టితో రక్షణ పొందిన కొత్తలో ఏ రీతిగా విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామో అదే విశ్వాసంలో దావీదులాగా అంతవరకు ఉండడానికి కృప చూపించి, మా జీవితంలో అనేక శ్రమలు ఉన్నాయి, అనేక చోతలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, అనేక వేదనలు ఉన్నాయి ప్రభు. అవన్నిట్లో నుంచి అవన్నిట్లో తప్పిపోకుండా మా మనసు నీ యందు స్థిరపరచండి, మా దృష్టి నీ యందు స్థిరపరచండి, బలపరచండి. నిన్ను మనసు చేయడానికి సాయం చేయండి. నిన్ను సంపాదించుకోవాలా ప్రభా. అపోజిట్ పౌలు ఏ రీతిగా అయితే ప్రభా, ఈ రీతిగా అయితే ప్రభుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం నిమిత్తమై అన్నిటిని పెంటగా చెత్తగా ఎంచుకున్నాడు. ఆ రీతిగా మేము కూడా ప్రభు అట్టి మనసుతో ఏది ఉన్నా లేకపోయినా అన్నిటి విసరించి నిన్ను సంపాదించుకోవడానికి ఈలోకి ప్రయాసపడడానికి మళ్ళీ ఒక కృప దయచేసి మేము పొందమని, కూడిన ప్రతి మంది దీవించమని, నా గొప్ప చేసుకోమని ఇలా అందరూ ప్రైజ్ లార్డ్, గుడ్ నైట్. ఇక్కడ కరెంటు గాలితో వచ్చినప్పుడు కరెంటు పోయింది, అంత ఆఫ్ అయిపోయిందండి. మంచిది. గుడ్ నైట్ అందరికి. ప్రైజ్ లార్డ్.